వీడియో ఉంది నా మొబైల్లో, పంపిమన్నా రైస్ భక్తులకి ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారు దక్షిణముఖంగా, ఈ పంచముఖి ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా పంచముఖి ఆంజనేయ స్వామి ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. ఆ అరుదులో ఈ స్వామివారు దక్షిణముఖంగా పంచముఖి ఆంజనేయ స్వామి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే, మంగళవారము మరియు శనివారం విశేషంగా, ఇప్పుడు మీరు చూస్తున్నారా స్వామివారి ముక్కు దగ్గర 2 దీపాలు ఉన్నాయి చూసారా, అది నిశ్చలంగా ఉన్నాయి. అదే మీరు మంగళవారం శనివారం వస్తే ఒక మనిషి శ్వాస తీసుకొని వదిలితే ఏ విధంగా అయితే దీపాలు కదలాడతాయో, అదే విధంగా స్వామివారి యొక్క 2 వైపుల ముక్కు దగ్గర ఉన్న 2 వైపుల దీపాలు అటు ఇటు కదలాడుతూ ఉంటాయి అన్నమాట. అది ఉదయం 7:30-8 నుంచి ఆయనకు అలంకరణ చేసిన దగ్గర నుంచి సాయంత్రం స్వామివారికి ఏకాంత సేవ చేస్తాం. ఏకాంత సేవ చేసేంతసేపు స్వామివారి యొక్క దగ్గర ఉన్న ముక్కు దగ్గర ఉన్న 2 దీపాలు మాత్రం కదలాడుతూ ఉంటాయి. మిగతా దీపాలు, కింద దీపాలు కానీ, వెనక దీపాలు కానీ, ముందర దీపాలు కానీ ఏది కదలకుండా నిశ్చలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా సాయంత్రం 7:15 ఇక్కడ సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాం. హనుమాన్ చాలీసా పారాయణ చేసిన తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రము చదువుతాం. చదివి స్వామివారి వక్షస్థలం మీద 2 చేతులు పెట్టి, స్వామివారికి ఏకాంత సేవ చేసి ఆఖరి హారతి ఇచ్చి, ఈ అడుగు నేను ఎవరైతే అర్చక స్వామి ఆ రోజు ఉన్నారో డ్యూటీలో, ఆ స్వామి అడుగు తీసి బయట పెట్టంగానే కదిలే దీపాలు నిశ్చలం అయిపోతాయి. అంటే స్వామివారు మళ్ళీ తన యోగ నిద్రలోకి వెళ్ళారని మనకు అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మంగళవారము శనివారం మాత్రమే జరుగుతుంది. విశేషంగా ఆ రోజైతే ఎవరైతే భక్తులు న్యాయబద్ధమైన కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారి ఈత బాధలు ఖచ్చితంగా స్వామివారు తీరుస్తున్నారు. అదేవిధంగా గత సంవత్సరం రోజుల నుంచి ఒక విధంగా ఉంది. ఈ దీపాలు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి భక్తులు కూడా విశేషంగా పెరగడము, వాళ్ళ అనుకున్న కోరికలు కూడా తీరడం జరుగుతుంది. కావున ఎవరన్నా భక్తులు వాళ్ళ ఈత బాధలు ఎవరన్నా ఉన్నవాళ్ళు వచ్చి ఆలయంలో స్వామివారి యొక్క పూజ చేసుకుని వెళ్ళొచ్చు. 3వ సోమవారం సందర్భంగా మన దేవాలయంలో ప్రత్యేకంగా ఇక్కడ ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు, విష్ణువు, శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవి, అదేవిధంగా గణనాథులు వీటి చుట్టూ 4 వైపులా ఉండగా మధ్యలో ఉన్న శివలింగాన్ని శివపంచాయాతన అంటారు. ఆ శివపంచాయాతన మన అనంతపురంలో ఇది 2వది. మొదటిది ఫస్ట్ రోడ్లో ఉంది, ఇది 2వది. కాబట్టి విశేషంగా 3వ సోమవారం సందర్భంగా స్వామివారికి రుద్ర నమక చమక శ్రీ సూక్త పురుష సూక్త విధాన అధర్వణ సహిత స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది. అదే అన్నంతో భక్తులకు విశేషంగా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి మా ధర్మకర్తకి, మిగతా భక్తాదులందరికీ మేము పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వచ్చారు, తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ కుటుంబం తప్పకుండా బాగుపడతారు. ఈ యొక్క దేవస్థానం యొక్క మహిమ ఏమంటే, దేవస్థానం ఒక లేడీ అంటే ఒక స్త్రీ కట్టింది ఇది మామూలుగా. ఇట్స్ పవర్ఫుల్ దేవస్థానం ఇది. ఈ గుడికి వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుని వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. వారు పిల్లలు ప్రతి ఒక్కరు. కానీ ఇంకోటి ఏమంటే, తప్పకుండా వస్తూ ఉండాలా. ఈ దేవస్థానం వస్తూ ఉంటే డబ్బులకి అడిగే దేవస్థానం కాదు, వచ్చి తీసుకుని పోతా ఉంటే. ఇంకోటి మా పూజారి కొత్తగా వచ్చినాడు, అతను సాంప్రదాయం ప్రకారం పూజ చేసేవాడు. పక్కా హిందువుల పద్ధతి ప్రకారం పిలుస్తూ ఉంటారు. అంతా వచ్చినారు, చాలా సంతోషము. మీరు వస్తూ ఉంటే నాకు సంతోషము. మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.